వినాయక చవితి దగ్గర పడుతూ ఉండడంతో హైదరాబాద్లో వినాయక విగ్రహాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ధూల్పేట్లో తయారయ్యే విగ్రహాలను రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చి వినాయక మండపాల నిర్వాహకులు విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువెడుతూ ఉన్నారు. విగ్రహాల కొనుగోలుదారులతో ధూల్పేట రద్దీగా మారుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. వినాయక చవితి వస్తుందంటే చాలు మనందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది ధూల్పేట. ధూల్పేటలో వినాయక తయారీకి ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ధూల్పేటలో మనకు రకరకాల వినాయకులని ఆ కళాకారులు తయారు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ధూల్పేటకు వచ్చి వినాయకులని కొనుగోలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ధూల్పేటలో చూస్తే మనకు చిన్న ఒక అడుగు నుంచి దగ్గర 15-20 అడుగుల వరకు వినాయకులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడైతే నేను ధూల్పేట దగ్గర ఉన్నాను. సో ధూల్పేట దగ్గర మనం చూస్తే ఇలా రకరకాల వినాయకులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లీలో వినాయక చవితి పండుగ సందడి మొదలైంది. భాగ్యనగరంలోని అన్ని మార్కెట్లో ఆకట్టుకునే వినాయక విగ్రహాలు కొనుగోలు జోరు అందుకుంటున్నాయి. అయితే పండుగ దగ్గరికి రావడంతో పలువురు బొజ్జ గణపయ్యల తయారీకి పెట్టిందే పేరైన ధూల్పేట నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేవారు పెద్ద మొత్తంలో ప్రతిమలను ఆర్డర్లు బుకింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వీటిని పండుగ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకెళ్తూ ఉంటారు. అయితే రాష్ట్రంలో చవితి పండుగ షురు అయింది కాబట్టి పల్లె పట్నం తేడా లేకుండా చిన్న పెద్ద కలిసి జరుపుకునే గణపతి నవరాత్రుల ఉత్సవాల కోలాహలం మొదలైందనే చెప్పాలి. మార్కెట్లో వివిధ రూపాలతో వినాయక విగ్రహాలు కొలువు తీరాయి. పండుగకి మరో నెల రోజుల్లో ఉంది కాబట్టి హైదరాబాద్లో మార్కెట్లన్నీ గణేశుడి ప్రతిమలతో కిటకిటలాడుతున్నాయి. ధూల్పేటలో చూస్తే మనకు ప్రతి గల్లీలో ఒక్క గల్లీకి సంబంధించి 5 నుంచి 6 వినాయకుల అమ్మకాలు అయితే మనకు కొనసాగుతుంటాయి అని చెప్పాలి. అయితే ఎక్కడ చూసినా మనకు వినాయకుల్లో కొనుగోలులే కనిపిస్తూ ఉంటారు. అయితే ధూల్పేటలో 3 నెలల ముందు నుంచే విక్రయాలు కూడా మొదలైనాయి అని చెప్పాలి. పండుగ దగ్గర పడడంతో ఆ ప్రాంతం అంతా కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. ఇతరుల కంటే తమ గణేశుడు అందంగా పెద్దగా ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వారి ఆసక్తికి తగ్గట్లుగా ప్రతి సంవత్సరం మార్కెట్లో తీరొక థీమ్స్తో బొజ్జ గణపయ్యలను అయితే దర్శనమిస్తున్నాయని చెప్పాలి. అయితే ఒకప్పుడు చూస్తే మనకు వినాయకులని మట్టు వినాయకుడు ఉంటుండే, లేదంటే ఆ వినాయకులని మనకు సింపుల్గా వినాయకులను తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పోటాపోటీ ఎక్కువగా పెరిగిపోవడంతో మాత్రం రకరకాల వినాయకులని కూడా మన ముందుకి తీసుకొస్తున్నారు కళాకారులు. అయితే ఒకప్పుడు చూస్తే మనకు మట్టితో తయారు చేసిన వినాయకులు ఇప్పుడు మాత్రం మనకు ఫ్యాన్సీ వినాయకులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కృష్ణుడిలా కావచ్చు, శివుడి రూపంలో, మహారాష్ట్ర థీమ్లో ఇలాంటి రకరకాల వినాయకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే పండుగకి 6 నెలల ముందు నుంచే ధూల్పేటలో గణేష్ విగ్రహాల తయారీ ప్రారంభం అవుతుంది. వేరే రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపించి చక్కగా తయారు చేయించడం, రంగులద్దించడం వంటి పనులు పూర్తి చేస్తుంటారు. అయితే విగ్రహాల తయారీపైన ఆధారపడి వేల కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి. భారీ ప్రతిమల తయారు చేసి చిన్న విగ్రహాలను షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ప్రజలకు ఆసక్తిగా అనుగుణంగా రకరకాల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించి విక్రయించుతున్నట్లు కూడా వ్యాపారులు చెప్పుతున్నారు. అయితే ఎక్కువగా మనము బుకింగ్స్ మన డిజైన్స్ బట్టి కూడా మనం థీమ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి చూపిస్తే మాత్రం కళాకారులు అదే రూపంలో కూడా వినాయకుని తయారు చేసి కూడా అమ్మకాలు చేస్తూ ఉంటారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి విగ్రహాలు తీసుకెళ్తారని అమ్మకాదారులు కూడా చెబుతున్నారు. చెరువుల కాలుష్యం కాకుండా మట్టి వినాయకులను పూజించాలని ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కూడా చెబుతున్నాయి. అయితే మార్కెట్లో చిన్న విగ్రహాలనే మట్టితో చేసినవి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎక్కువగా మనకు మట్టి వినాయకులు కూడా ఎక్కువగా మార్కెట్లో అయితే కనిపించడం లేదని చెప్పాలి. అయితే ఇక్కడ చూస్తే కూడా మనము ఈ వినాయకుడిని కూడా చూస్తే మనకు డిఫరెంట్గా ఇలా వినాయకులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాలంలో చూస్తే మనకు బొజ్జ గణపయ్యలు కూర్చొని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వినాయకులు చూస్తే మనకు రకరకాలుగా ఇట్లా క్లాత్ బట్టలతో కూడా వినాయకులని ఫ్యాన్సీగా తీసుకొస్తున్నారని చెప్పాలి. అయితే దీనివల్ల మాత్రం మనకి ఎక్కువ యూత్ కూడా ఆకర్షితులు అయ్యే వినాయకులని చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ వినాయకుడిని చూస్తే కూడా మనకి ఇలానే రకరకాల బట్టలతో రకరకాల ఇట్లా డిజైన్స్తో మాత్రం ఇలా ఆర్నమెంట్స్తో మనకు వినాయకులు కనిపిస్తూ ఉన్నారు. తర్వాత వినాయకుడికి షాల్వా వేయడము, చేతిలో పువ్వులు పట్టుకోవడం, ఇట్లా రకరకాల వినాయకులు మనకు ధూల్పేటలోనే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇలా కృష్ణుడి రూపంలో కూడా వినాయకులు కనిపిస్తున్నారు. అంటే కృష్ణుడు భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి వినాయకులని కొనుక్కుంటూ ఉంటారు. అయితే తర్వాత చూస్తే అయితే మనకు ఎక్కడ చూసినా కానీ సిటీలో ఒకప్పుడు చూస్తే మనకు ధూల్పేటలోనే మనకు వినాయకుల కొనుగోలు ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో నలుమూలలో కొన్ని ప్రాంతాలలో చూస్తే మనకు ఎక్కడ చూసినా అవ్వచ్చు మెయిన్ సిటీస్ అయినా ఉప్పల్, నాగోల్,
ఇలాంటి ప్లేసెస్లో కూడా మనకు వినాయకులను ఎక్కువగా అమ్మకాలు మొదలైనాయి కాబట్టి ధూల్పేటలో కొంచెం మనకు వ్యాపారం కూడా తగ్గినట్లు కూడా మనకు వ్యాపారవేత్తలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఎక్కడ చూసినా మనకు వినాయక చవితి షూర్ అవుతుందంటే చాలు గల్లీలో మనకు వినాయకుల సందడే కనిపిస్తూ ఉంటుంది. చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడు, చిన్న తేడానే పెద్ద లేకుండా చాలా మంది వినాయకులని అయితే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.